ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం, సుస్వాగతం. ఆహ్, ఇదేంటంటే ఇప్పుడు కాశ్మీర్‌లో జరిగిన విదంతం అంతా తెలిసిందే మనకి. సో, దీనితోటేంటంటే ఇప్పుడసలు యుద్ధం అనేది జరుగుతుందా? ఎట్లా జరగచ్చు? ఈ కాశ్మీర్ ఈ పాకిస్తాన్ వాళ్ళు సిమ్లా అగ్రీమెంట్‌ని చేస్తా ఉంటారు. దానివల్ల ఇండియాకేమన్నా నష్టమా? అట్లాగే అసలు వాళ్ళేం చేయొచ్చు? మనం ఏం చేయొచ్చు? అసలు యుద్ధం అనేది వస్తే కూడాను మనం ఎట్లా బిహేవ్ చేయాలి? ఏమిటి? ఇవన్నీ మాట్లాడటానికని ఆహ్, రాజకీయంగా కొంచెం అనుభవం ఉన్న కాశీలలిత గారిని పిలిచాను. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ ఇప్పుడు ఈ కశ్మీర్ ఇష్యూ తోటి మొదటి ప్రశ్న ఏమిటంటే నాకు మీతోటి ఈ మిలిటెంట్స్‌ని చం మిలిటెంట్స్ కానీ, ఆ మిలిటెంట్ హైడౌట్స్ కానీ, వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్స్ కానీ ఇవన్నీ కూడాను వీటిని ఫస్ట్ టార్గెట్ చేస్తారా? లేతే డైరెక్ట్‌గా యుద్ధానికెళ్తారా? నంబర్ 1. నంబర్ 2 ఏమిటంటే ఒకవేళ యుద్ధానికెళ్తే యుద్ధంలో జరిగే పాసిబిలిటీస్ ఏమిటి? సో, దాంతోటి ఇండియాలో ఉన్న ప్రజానీకం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి ఏమిటి? నంబర్ 3 ఏమిటంటే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ అంటే ఇది నంబర్ 2 చేసుకోవచ్చు మనం. షిమ్లా అగ్రీమెంట్‌ని గనక వాళ్ళు హానర్ చేయకపోతే మనకు వచ్చే నష్టం ఏమిటి? మనకొచ్చే లాభం ఏంటి? థర్డ్ పాయింట్ మేము ఇందాక అన్నట్టు ఒకవేళ యుద్ధం అనేది జరిగితే ఇండియన్ ప్రజానీకం ఎట్లా బిహేవ్ చేయాలి? ఎట్లా రియాక్ట్ అవ్వాలి? ఏం చేయాలి? వీటికి కొంచెం సమాధానం చెప్తారా సార్? ఓకే సార్. సార్ ఇది యుద్ధం కంపల్సరీ జరుగుతుంది సార్. హ్మ్. ఎందుకంటే ఇదివరకటి నాయకత్వంలో లేదు ఇప్పుడున్న నాయకత్వం. హ్మ్. అందులో మన వాళ్ళు నువ్వు హిందువా కాదా అని చూసి మరీ చంపడం అనేది ఏమైనా చర్య. దానికి ప్రతిస్పందన మన ప్రభుత్వం గట్టిగానే ఉంది, ఇస్తోంది, ఇస్తుంది కూడా. హ్మ్. ఇంకోటి ఏంటంటే సిమ్లా ఒప్పందం మనకి ఏమవుతుంది దానివల్ల అయ్యే నష్టం ఏమీ లేదు. అది వాళ్ళకే నష్టం. అసలు యాక్చువల్ సిమ్లా ఒప్పందం ఏంటి సార్? భూటోను మన ఇందిరాగాంధీ కలిసి కూర్చొని చేసుకుంది, సిమ్లాలో కూర్చొని అగ్రిమెంట్ చేశారు. ఏం చేశారు? హ్మ్. మనం అంతకుముందు యుద్ధంలో వాళ్ళ సైనికులు, బ్రిగేడియర్స్, మేజర్లు సుమారుగా 93,000 మందిని మనము బందీలు చేశాం. అవును. మళ్ళీ మనం సింధు ప్రాంతాన్ని ఆక్యుపై చేశాం. అవును. దాన్ని మనము ఏమి అనకుండా, ఏమి అడగకుండా వాళ్ళకి ఇచ్చేసాం. ఎన్ని ఏకర్స్ సార్ అది? 17,000 ఎన్నో కదా? 73,000. 73 ఓకే. అయితే మనం అది తీసుకొని మనం కనీసం నెగోషియేట్ చేయలేదు. కాశ్మీర్లో మళ్ళీ అడుగు పెట్టకూడదు, కాశ్మీర్ అడగకూడదు అని చెప్పి ఆ రోజు కనుక రాసుకుంటే అసలు ఇష్యూనే లేదు. హ్మ్. కానీ ఇందిరాగాంధీ ఆమె మన దేశానికి రాజమాత లాగా ఫీల్ అయ్యేది. అది ఎందుకో చేసింది, అయిపోయింది. హ్మ్. అది ఆ ఇష్యూ అక్కడితోటి. ఇంకోటి ఇప్పుడు మన వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి నీళ్ళని ఆపారు. అవును. అవును. దానివల్ల పాకిస్తాన్కి చాలా నష్టం. ఎందుకంటే ఇది ఎండాకాలము, వాళ్ళకు కూడా 40-50 డిగ్రీల టెంపరేచర్ పోతుంది. కరెక్ట్. తాగడానికి నీళ్ళు కూడా ఉండవు వాళ్ళకి. కానీ వాళ్ళ నాకు ఒక పంటలు క్వెషన్ ఉంది సార్. ఎండిపోతాయి. మీరు చెప్పండి. చెప్పండి తర్వాత నేను మాట్లాడతాను. యాహ్! ఆ. ఇప్పుడు వాళ్ళకు మన వాళ్ళు ఇప్పుడు ఆ బ్రిడ్జ్ గేట్లు మూసేసారు, వాళ్ళకి నీళ్లు పోవు. అయితే మన దగ్గర అర్జెన్సీగా ఆ వాటర్ని డైవర్ట్ చేసే ఫెసిలిటీ లేదు అది బ్రిడ్జ్లో. నా నెక్స్ట్ ప్రశ్న అదే అన్నమాట. దాన్ని ఎలా చేస్తారు అనేది, అంత అర్జెన్సీలో బ్రిడ్జెస్ ఎట్లా చేసుకుంటారు అనేది దాని మీద చర్చలు నడుస్తున్నాయి. ఏదో ప్లానింగ్ ఉంటుంది, లేనిది డిసైడ్ కారు అది. అన్నీ ఓహ్! అన్ని మన వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు, దాని ఏదో ప్లానింగ్ ఉన్నది, హ్మ్. చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనోళ్ళు ఫస్ట్ వాళ్ళ క్యాంప్స్ మీద అటాకే కాదు. ఎందుకంటే మనోళ్ళు త్రివిధ దళాలను ముందర పెట్టారు. యాహ్! సీ వార్ఫేర్ చేస్తున్నారు, స్కై వార్ఫేర్ చేస్తున్నారు, ఎర్త్ వార్ఫేర్ చేస్తున్నారు. ఇటు సైన్యము ల్యాండ్ మీద నుండి వెళ్తుంది, ఆకాశం నుండి కొడుతుంది, సముద్రం నుండి కొడుతుంది. ఇంకోటి మనోళ్ళు మనకున్న లాంచర్స్ అంటారు, షిప్ లాంచర్స్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర ఉన్నాయి, వాళ్ళకి లేవు. మన వాళ్ళు ఉన్న విక్రమ్ ఏవైతే ఉన్నాయో వాటిని విక్రాంత్. ఐఎన్ఎస్ తీసుకొని విక్రాంత్. వెళ్ళి అవి అవును. ఎక్కడ పెట్టారు అనేది కూడా తెలియదు, కానీ మన వాళ్ళు వాటిని కూడా ఆన్ డ్యూటీలో పెట్టేశారు. హ్మ్. ఇంకోటి ఏంటంటే అమెరికా నుండి మిగతా దేశాలన్నీ కూడా ఈసారి వాళ్ళని వదలొద్దు, టెర్రరిజం డేంజర్ ఉంది. ఎందుకంటే హమాస్ వాళ్ళు అక్కడే వచ్చారు, పిఓకే. హ్మ్.
ఉమ్. వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు జరిగింది హమాస్ స్టైల్లో జరిగింది. మన ఇజ్రాయెల్ ఎట్లయితే హమాస్ వాళ్ళు అవును. ఇజ్రాయెల్ వాళ్ళందరూ సెలబ్రేషన్ చేస్తుంటే పోయి చేశారో సేమ్ వేలో ఇక్కడ చేశారు. ఎంజాయ్ అవును. చేస్తున్న వాళ్ళ మీద వచ్చి పడ్డారు. అవును. కాబట్టి ఇజ్రాయెల్ ఏమంటుంది, మీరు స్టార్ట్ చేయండి, మేము ఇక్కడ నుండి మేము చూసుకుంటాం అని అంటుంది. ఓ. అట్లా మనకు అందరూ పాజిటివ్ ఇచ్చారు. మన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున చేయాలి, ఈసారి దెబ్బ కొడితే ఇంకెప్పటికీ లేవకూడదు అనే కాన్సెప్ట్లు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ దగ్గర ఆయిల్ ఎంత ఉంది అంటే 3 రోజుల రిజర్వ్ ఉంది. అంతేనా? వాళ్ళు ఇప్పుడు 3 రోజులు యుద్ధం చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఆయిల్ ఉండదు, వెహికల్స్ నడవడానికి ఉండదు, వాళ్ళ దగ్గర ఫెసిలిటీ ఉండదు. మరి వాళ్ళు అది న్యూక్లియర్ న్యూక్లియర్ అంటున్నారు కదా సార్. ఏదో వాళ్ళ గాడిదల మీద దేవాల్సింది ఇస్తారు అంతే. వాళ్ళు ఎందుకంటారంటే న్యూక్లియర్ బాంబ్ వేస్తామని, ఆ స్టేట్మెంట్ వల్ల ఏంటంటే ప్రపంచ దేశాలన్నీ అలర్ట్ అయిపోయి మన వాళ్ళకి చెప్తారని. ఎవరికి? ప్రపంచ మోడీకా? దేశాలు అంటే మన ఇండియాకి, అరే మీరు కొద్దిగా చూసి చేయకండి, వాడు అటం బాంబ్ వేస్తాడు, వాడేస్తే మీరేస్తారు, అది రెండు వైపులా నష్టం, ఇట్లాంటివి చెప్తారని. కానీ మోడీకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు, మోడీ వాడు చెప్పిన వినేటోడు కాదు. వినే రకం కాదు. మన స్ట్రాటజీ కూడా అందరినీ పిలిచాడు, ఏం చెప్పాలో చెప్పేశారు, అందరూ నోరు మూసుకొని వెళ్ళిపోయారు, ఇంక్లూడింగ్ చైనా కానీ మిగతా దేశాలు ఏమైనా పాకిస్తాన్ తరపున చెప్పాలనుకున్న వాళ్ళు కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు. అందరూ ఇప్పుడు ఓకే అన్నారు. సౌదీ అరేబియానే వాడి కింగే మీరు మేము మీ వెనకాల ఉంటామని అన్నాడు. ఎందుకంటే వాడి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని అక్కడ కాశ్మీర్లోనే ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ పెద్ద వానికి ఏం ఫరక్ పడని ఇన్వెస్ట్మెంట్ సార్ అది. ఫరక్ అది పడకపోయినా వాళ్ళందరూ అట్లీస్ట్ కూడా ఇది ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళందరూ కదా అని. కూడా వాళ్ళందరూ కూడా ఇవాళ దుబాయ్ కానీ సౌదీ కానీ వీళ్ళందరూ కూడా ఈ రాడికల్ ఇస్లాంని లైక్ చేయరు వాళ్ళు. ఓ. ఓకే. ఓకే. సౌదీ కింగ్ డైరెక్ట్ చెప్పాడు, ఉమ్. మా జనరేషన్ 30 ఏళ్ళు వాళ్ళు కష్టపడి గ్రోత్ని ఎంజాయ్ చేస్తే కానీ ఆ, వాళ్ళ లైఫ్ ఉండదు. నేను రాడికల్ ఇస్లాంని నేను ఎంటర్టైన్ చేయను అని చెప్పాడు. నేను ఉమ్. లిబరల్గా చేశాడు. సౌదీ ఆయనే మారాడు, వద్దురా బా, అంతకుముందు ఈ సంస్థలకు పండించినోడే సౌదీ కింగ్, అవును. ఆయన అవును. వాళ్ళ అవును. నాన్న. అవును. కానీ ఆయన రాడికలైజేషన్ వల్ల డేంజరస్ ఏమేం జరుగుతుంది అనేది చూసుకున్నాడు. ఇక దుబాయ్ అయితే ఆయన ఎప్పుడు ప్రిఫరబుల్ ఫర్ డెవలప్మెంట్. అవును. వాళ్ళు అసలు కానీ పాకిస్తాన్ వాళ్ళని లైక్ కూడా చేయడు. సౌదీ అవును. వాళ్ళు వాడి కానీ దుబాయ్ వీసాలే వాళ్ళు కానీ వీసాలే వాళ్ళకి ఎవరు కూడా ప్రాబ్లం అవుతుంటాయి కదా. అందరికి వాళ్ళని ఎల్లగొట్టేశారు సార్. మక్కా కూడా అవును. రానియట్లేదు వాళ్ళకి. అవును. వాళ్ళ దృష్టిలో వీళ్ళు ముస్లిం కాదని వాళ్ళ నమ్మకం. వాళ్ళు ఓ. ఏమంటారంటే వీళ్ళు చేసే చేష్టల వల్ల మాకు చెడ్డ పేరు వస్తుంది అని. ఓకే. నేను చెప్తాను, నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఎవ్వరు కూడా ఈ టైప్ మైండ్ సెట్ ఉండరు. మనకి మర్యాద ఇస్తారు హిందూకి. నాకు మొన్న తెలిసి దుబాయ్ రాజు మొన్న దుబాయ్ రాజుకి కూతురు పుడితే కూతురుకి హింద్ అని పేరు పెట్టాడు. ఏం పేరు? హింద్. హింద్. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఉండేది వేరు సార్. వీళ్ళు అసలు ఇప్పుడు నాకు తెలిసిన కొంతమంది మంచి ముస్లిం వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా ఇప్పుడు వీళ్ళని అంటే వాళ్ళని అంటామేమో అనంత బాధ అనిపిస్తుంది. ఆ. అంటే ఒక మంచివాడికి ఒక చెడువాని వాళ్ళు వచ్చేంత చెడ్డతనం అవుతుంది. పాపం వాళ్ళు కూడా లిబరల్గా ఉండేటోళ్ళు కూడా బాధపడుతున్నారు. కానీ వాళ్ళ దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మన దాంట్లో లాగా ఒకడు బయటకు వచ్చి చెప్పలేడు. ఉమ్. ఇప్పుడు మనం ఏమన్నా కొడదామని అన్నాం అనుకోండి, మన ఎంట 100 మంది ఉంటే అందులో 98 మంది వెళ్ళిపోతారు. అవును. అవును. లేదా చెప్తారు, అరే బాబు వద్దురా, గొడవలు ఎందుకు, ఇలాంటి వద్దు, మనం చేయకూడదు అంటారు. అవును. అందుకనే మన దాంట్లో ఇన్ని బాధలు పడుతూ హిందువుల మీద దాడి జరుగుతున్నా అవును. మనోడు ఇంతవరకు వాడిని పోయి కొట్టరు రాలేదు. అవును. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఆ, మన బంగ్లాదేశ్లో హిందువులను చంపినా మన మన సందులలో బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నా మనం పోయి వాళ్ళని తిట్టలేదు, కొట్టలేదు. అవును. అదే వాళ్ళదైతే ఎట్లుంటది ప్రవర్తన అని ఆలోచిస్తే, 9 మంది వస్తారు. నెదర్ 90. నెదర్లాండ్లో వాడెవడో ఖురాన్ని చింపాడు అని చెప్పేసి గొడవ అయితే, అవును. ఎవడో ఆర్టికల్ వేసాడు, ఒక మహమ్మద్ ప్రవక్త బొమ్మ వేసాడు అని గొడవ అయితే ప్రపంచంలో వీళ్ళందరూ ర్యాలీలు తీశారు, అవును. మళ్ళీ కనిపించిన కొట్టారు. అవును. ఇప్పుడు మన వాళ్ళు మన ర్యాలీ చేశారు సార్, జైన్లు వాళ్ళ టెంపుల్ ఏదో అక్కడ ముంబైలో టెంపుల్ కూలగొట్టారని చెప్పి జైన్లు పెద్ద ర్యాలీ తీశారు. అవును. మన వాళ్ళు కుంభమేళా అది పెద్ద జరిగింది, ఎన్నో మన హనుమాన్ ర్యాలీ జరిగింది, శ్రీరామనవమి ర్యాలీ జరిగింది. మనోడు ఎవడైనా పోయి ఒక మసీద్ మీద ఒక రాయి వేసిన సంఘటన కానీ, ఒక ఇటుకలో వేసిన సంఘటన కానీ, అవును. రాళ్ళ దాడి చేసిన సంఘటన కానీ ఉండదు.
ఆ అవును. రోజంతా మనం ఆ దేవుడి ధ్యానం ఉంటది. ఇక ఆ దేవుని తలుచుకొని డ్యాన్సులు వేసుకుంటే ఏదో మన స్టైల్లో చేసుకుంటారు. వీళ్ళది ప్రతి శుక్రవారం నమాజ్ జరుగుతుంది అంటే పోలీస్‌కో టెన్షన్, పబ్లిక్‌కో టెన్షన్. వాడు లోపల ఏం చెప్తాడో మనకు తెలియదు. వాడు బయటికి రాంగానే అయితే ఈడు పూనకం వచ్చినట్టు రాలేస్తారు. ఇంకోటి ఏంటంటే నేను గమనించింది ఇప్పుడు ముస్లింల్లో 3 రకాలు ఉంటారు. ఒకడేంటంటే ఎడ్యుకేటెడ్, ఒకడేమో అన్‌ఎడ్యుకేటెడ్, ఒకడేమోను ఇంకోళ్ళు ఎవరు ఏం చెప్పినా కూడా అట్లాగే చేసే రకము. కానీ వీళ్ళు అది ఎవరు ఏమున్నది ఇంటర్చేంజబుల్ ఎప్పుడైనా కానీ. సార్, అది ఏముండదు. ఒకటే ఉంటుంది వాళ్ళ దాంట్లో. ఒకటే. నా ఇస్లాం ధర్మం గొప్పది. ఫస్ట్ నా ఇస్లాం దానికి ఏదో అవుతుంది అని ఓడో ఒక ముల్లా చెప్పాడు అనగానే అది నిజమా అబద్ధమా అని ఆలోచించకుండా అది వాళ్ళు వచ్చింది. చేస్తారు. ఇప్పుడు మొన్న వక్ఫ్ చట్టం అయింది. వక్ఫ్ చట్టం కరెక్ట్గా చదివిన వాడికి క్లియర్గా అర్థమవుతుంది. వాడ మసీదుల జోలికి పోయేది లేదు, వాళ్ళ ఈద్గాల జోలికి పోయేది, వాళ్ళ మదర్సాల జోలికి పోయేది లేదని చట్టంలో రాసింది. అవును. కానీ ఓవైసీ అనే వ్యక్తి మన మసీదులను లేకుండా చేస్తారు, మనకు సమాధులు పెట్టుకోవడానికి మన శ్మశాన వాటికలు లేకుండా చేస్తారు అని వాడు చెప్తుంటే వీళ్ళందరూ పుణకాలు తెచ్చుకుంటున్నారు కదా. ఆలోచించే జ్ఞానం కానీ, నిజమా అబద్ధమా అని ఆ చట్టానికి సంబంధించిన కాపీ తెచ్చుకొని చదువుకునే తెలివి కానీ ఏమీ లేదు వాళ్ళ దగ్గర. అవును. ఇప్పుడు వాళ్ళలో రాడికల్ మైండ్ సెట్ అనేది వాళ్ళకు మనమే డబ్బులు ఇచ్చి, ఎవరు మన గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, ఎవరి డబ్బులు మన టెంపుల్ డబ్బులు ఇచ్చి వాళ్ళ మదర్సాలకు డబ్బులు ఇస్తుంది. 30,000 అని ఎవడైతే ముల్లా ఉంటాడో ముల్లాకి డబ్బులు ఇస్తుంది, 30,000 జీతం. వాళ్ళతోటి మనము మనల్ని కొట్టుకోవడానికి, మనల్ని చంపడానికి మనం తయారు చేసుకుంటున్నాం వాళ్ళని ప్రతి అవును. ఏరియాలో. అవును. 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 వాడు ఎక్కడో నేర్చుకొని రావట్లేదు ఇప్పుడు. మన అవును. ఊరవుతానే వాడు ఒక మదర్సాలో వాడు తయారవుతున్నాడు. వాడు అవును. ఏమని చదువుతాడు? నా దేవుడే గొప్ప, ఎవడైతే ఇది ఒప్పుకోవడం వాడిని నేను చంపాలి. అవును. ఇవన్నీ ఏవైతే మన దాంట్లో రాసి ఉన్నాయో, ఎవడైతే విగ్రహ పూజ చేస్తాడో వాడిని చంపాలి. అవును. అందుకనే కదా అప్పుడు సికింద్రాబాద్లో టెంపుల్ అమ్మవారి గుడిని పోయి వాడు కూడా నమాజ్ చేసుకొని వచ్చి పోయి గుడిని పోయి అమ్మవారి విగ్రహాన్ని తన్నాడు. అవును. వాళ్ళకి లోపల అవి చెప్తున్నారు, దాని మీద నిఘా లేదు. మన గుళ్ళలో ఎన్నడూ మనకు ఎవ్వడు చెప్పలేదు నువ్వు పోయి అని కొట్టాలి, నీకు వాడి శత్రువు వీడి శత్రువు అని చెప్పలేదు. అవును. మనకు మన పరిస్థితులకు అనుగుణంగా ఎవడైతే మనకు చెడు చేస్తున్నాడో మనం వాడిని డిఫెండ్ చేస్తాం. అవును. మనల్ని డిఫెండ్ చేసేది మనం ఎవరం పోం. మన గురించి డిఫెండ్ చేసేది ఎవరు? ఆర్ఎస్ఎస్ పోతుంది, బజరంగ్ దళ్ పోతుంది, విశ్వ హిందూ పరిషత్ చేస్తుంది. మన ఐడెంటిటీ, మన సంస్కృతి, మన భారతీయత ఇవన్నీ మనం చెప్తాం. భారత్ మాతాకి జై అని మనం అంటాం. కానీ వాళ్ళ దాంట్లో మన గురించి ఎంత చెడుపు చెప్తారు, మనము అవి ఎంత సీరియస్గా తీసుకున్నాం. మనము మన మనమే ఆర్గనైజేషన్కి తీసుకోలేం ఎంత సార్ మర్యాద సీరియస్‌గా. ఇచ్చాం. మనం సీరియస్‌గా కాదు, తీసుకోవట్లేదు. మన ఆర్గనైజేషన్స్కి మనం ఏం మర్యాద ఇచ్చాం. ఎగ్జాక్ట్‌లీ. మనకెందుకంటే ఇప్పుడు మన కాస్ట్ కొంచెం మనల్ని చిన్న డామినేట్ ఉన్నప్పుడు చేస్తోంది. మన కాస్ట్ మనల్ని డామినేట్ చేస్తోంది. క్యాస్ట్ కాదు సార్, అసలు దాని మీద సోయలేదు వాడికి, ఇవాళ రేపు అది ఏం లేదు. మనకు ఆర్గనైజేషన్ యొక్క గ్రేట్నెస్ తెలియదు. తెలీదు. అవును. ఇప్పుడు ఎంతమందిని పిలిచి మీరు అడగండి హెగ్డేవార్ ఎవరు, గోల్వార్కర్ ఎవరు అంటే వాళ్ళకి తెలియదు. తెలీదు. అవును. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ పెట్టింది ఎందుకు? ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది? ఆర్ఎస్ఎస్ ఏమైనా పోయి ముస్లింల మీద దాడి చేసింది ఎప్పుడైనా? చెయ్యదు. అవును. డిఫెండ్ చేస్తుంది. బజరంగ్ దళ్ డిఫెండ్ చేస్తుంది. ఇప్పుడు అవును. ఖాళీగా ఉన్నారని పోయి బజరంగ్ దళ్ వాళ్ళు ఎవరైనా పోయి ఒకళ్ళ మీద అటాక్ చేస్తున్నారా? చేయరు. అవును. మన మీద అటాక్ అవుతుంది, హిందువులను కొడుతున్నారు అంటే మన వాయిస్ వినిపించడానికని వస్తుంది. ఆ అవును. పిల్లలు వచ్చి పాపం పోలీసులు దెబ్బలు కొడతారు, ఎవడు కొట్టేది హిందువే, దెబ్బలు తినేది హిందువే, అంత మన మీద జరుగుతుంది, అకృత్యం జరుగుతుంది. పోనీ మనమన్నా పోయి వాళ్ళని ఓదారుస్తామా? మనమే ఏమంటాం? బజరంగ దళ్ అంటే ఈ మతతత్వం, ఆర్ఎస్ఎస్ అంటే మతతత్వం అని మనమే అంటాం. నీ ఎగ్జాక్ట్‌లీ. గురించి ఎవరైతే రోడ్డు మీద వచ్చి నీ గురించి ధర్నా చేస్తారో వాళ్ళని మనమే అంటాం. మనం వాళ్ళ తరపు మనం ఏమైనా పోయి ఆర్గనైజేషన్కి పోయి ఏమైనా ఇస్తున్నామా? మనం ఎవరైనా వచ్చి అడిగారా పోని? బజరంగ దళ్ వచ్చి ఎన్నడైనా ఎవరైనా డబ్బులు అడిగిందా? అట్లాంటిది లేదు. కానీ మనకు మన సంస్థలు ఏమున్నాయి అనేది కూడా మన జ్ఞానం లేదు. మన అవును. వాళ్ళకి ఇవేం లేదు. అదే సినిమా హీరో
ఒక హీరో వచ్చినాడు అంటే ఎగబడి ఎగబడి పోతారు కానీ పోతారు. మన ఆర్గనైజేషన్ వాళ్ళు రియల్ హీరోలు వీళ్ళే మన గురించి వాయిస్ ఇస్తారు, వీళ్ళే మన గురించి వస్తారని మనం ఎన్నడైనా వాళ్ళని పిలిచి సన్మానం చేసినామా? వాళ్ళకి ఏమైనా వాళ్ళ నెత్తిన పూలు చల్లినామా? ఏమైనా చేసినామా? ఏం లేదు. అవును, అవును. మన బంగ్లాదేశ్లో, మన బెంగాల్లో ఆడోళ్ళు ఏడుస్తున్నారు చూసారా? అదొకసారి అది చూస్తే రేపు పొద్దున మన ఇంటి ఆడవాళ్ళు అట్లా కాకూడదనే ఆలోచన ఉంటే పొద్దున్న లేచి బజరంగ దళాలకు, ఆర్ఎస్ఎస్ వాళ్ళకు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకు చేతులు ఎత్తి మొక్కాల్సిన పరిస్థితి. ఎందుకంటే మన వాయిస్ వాళ్ళు. అవును, మనము అవును. మనం ఎలాంటి స్థితిలో ఉన్నామంటే, మనము మన నాయకుడు అనుకునేవాడు కూడా హిందూ ఫేవర్ గా లేడు. అవును, అవును. హిందువు నుంచి వాడికి నేను అన్ని ఎప్పుడు చెప్తా బట్ డినోట్స్ టు వాడికి ఓట్స్ పదవి కదా. కావాలంతే. ఆ, ఇప్పుడు మొన్న ఒక మినిస్టర్ అన్న నేను రాశా కదా, ఒక మినిస్టర్ బీజేపీ కోటేస్తేనే హిందువునా లేకుంటే నేను హిందువుని కాదా అని ఒక మినిస్టర్ అడిగాడు, కాంగ్రెస్ మినిస్టర్. ఉమ్. బీజేపీకి ఓటేసి ఎందుకంటే బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు హిందువు కాదు, అవును, రాహుల్ అనే వ్యక్తి హిందువు కాదు, అవును. సోనియా అనే వ్యక్తి హిందువు కాదు. కాదు, అవును, ఓకే, వాళ్ళకి హిందుత్వం మీద ఏ రకమైన విలువ లేదనడానికి 100 ఉదాహరణలు చెప్పచ్చు. అవును, రాముడు కాల్పనికం అని చెప్పారు వాళ్ళు. రాముడు అనే అతను లేనే లేడు, అదొక కథ అని చెప్పారు, సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. అవును. వాళ్ళ దాంట్లో భారత్ మాతాకి జై అనేది లేకుండా చేసుకున్నారు, వందే మాతరం అనేది లేకుండా చేశారు. వందే మాతరం అనకుండా మన భారతీయ స్వాతంత్ర చరిత్ర ఉందా? అందులో సార్ ముస్లిం ఆ అంతెందుకు రోజు సార్. వందే మాతరం అన్నాడు. కాదు సార్, వందే మాతరం అనుకుంటూ లాఠీ దెబ్బలు తిన్నారు. అందులో ముస్లిము అన్నాడు, అప్పుడు ప్రతి ఒక్కడు అన్నాడు మన పూర్వీకుల్లో. అవును, ప్రతి ఒక్కళ్ళు స్వాతంత్ర పోరాటం చేసి లాఠీ దెబ్బలు తిన్నారంటే వందే మాతరం అనే తిన్నారు. అవును, అవును. దాన్ని కూడా తీసేసింది కాంగ్రెస్ పార్టీ, అది ఎన్నడూ అనదు వందే మాతరం అని. అంతెందుకు సార్. రాహుల్ గాంధీకి ఏ, శివాజీ ఫోటో ఏదో ఇచ్చి ఆయన మీద ఇస్తే నెత్తి మీద పక్కకు పెట్టిస్తాడు. పక్కకు పెట్టాడు, వాడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి అసలు. అంతే. అట్లా ఇప్పుడు వాళ్ళ వెనకాల ఉండేటోళ్ళు హిందువులు ఎట్లయితారు? ఎగ్జాక్ట్లీ. వాళ్ళ భజన చేసేటోళ్ళు హిందువులు ఎట్లయితారు? అవును. హిందూ అంటే హిందువుల గురించి నిలబడేటోడు హిందూ అనుకున్నావు. నువ్వు శ్రీరామనవమికి పర్మిషన్ ఇవ్వవు. మన టెంపుల్కి ఇప్పుడు ఎక్కడ మన కర్ణాటకలో మన వాళ్ళదే నువ్వు తాలిబొట్లు తీపిస్తే, జంజాలు తీపిస్తే ఏది ఎగ్జామ్కి. అవును, అవును. ఇప్పుడు సార్, నీకు సార్ ఇది మళ్ళీ టాపిక్ కొంచెం పక్కకు పోతోంది. నేను అనేది ఏంటంటే ఇప్పుడు. నేను ఇదే చెప్తున్నా సార్, ఇది ఇండైరెక్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఓకే, ఓకే. మనము ఇప్పుడు యుద్ధం జరిగితే మనము మన కమ్యూనిటీని ఎట్లా కాపాడుతున్నాం? ఎందుకంటే కాపాడుకోవాలి. అవును. టెర్రరిస్టులు అందరూ ఏదో బయట ఉన్నారని కాదు, శత్రువులందరూ బయట దేశంలో ఇంట్లో ఉన్నారని చాలా కాదు. మంది ఉన్నారు సార్. మన దేశంలోనే మన ఏరియాలనే మనం ఉన్న ప్రతి ఒక్క ప్రాంతంలో ఒక సందుకు ముందో వెనకాలో మన సందులోనే ఉండింటారు. ఉంటారు, ఉంటారు, ఉన్నారు, ఉండింటారు కాదు, ఉన్నారు. ఉన్నారు. మనము రేపు పొద్దున వీళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారు? దేశం తరపున వాళ్ళకు వాడు పాకిస్తాన్ జెండా పట్టుకొని, ఉమ్, ఇదివరకు హైదరాబాద్ లో ఉండేది పాకిస్తాన్ జెండా పట్టుకొని పాకిస్తాన్ జిందాబాద్, ఇవాళ కర్నూలు అయ్యింది, అదానీలో అయ్యింది, రాయచోటిలో అయ్యింది, ఉమ్. మీకు ప్రతి చోట మన కరీంనగర్ జిల్లాలో అయ్యింది, నిజామాబాద్ జిల్లాలో అయింది, బోధన్ దగ్గర. ఇట్లా వాళ్ళు ఉన్నారు అన్ని చోట్ల. మన అవును, పాలస్తీనా జెండాలు పెట్టుకొని ర్యాలీలు తీశారు. అవును, అవును. ఇప్పుడు వాళ్ళందరూ రియాక్షన్ వచ్చేటప్పుడు మనం ఎట్లా రియాక్ట్ కావాలి? వాళ్ళు రేపు పొద్దున మన బెంగాల్లో లాగా మీద పడితే మనం ఏం చేయాలా? దానికి ఎవరు లీడ్ చేయాలా? వీళ్ళందరినీ కనిపెట్టుకోవడానికి ఎంతమంది ముందరకు వస్తారు? అట్లా ఒక్కొక్క యూత్ని తయారు చేసుకొని రేపొద్దున యుద్ధం అయ్యి మన మీద ఎటువంటి జరగకుండా లోకల్ సెక్యూరిటీ, మనము పోలీస్ తోటి ఎట్లా కనెక్ట్లో ఉండి ఈ విద్రోహులను ఎలా గుర్తుపట్టాలా, ఇదంతా ఒక ఎక్సర్సైజ్ చేయాలి అన్ని ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, హిందువుల మీరు గురించి పాటుపడే వాళ్ళు, యా వీళ్ళందరూ కలిసి చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఇప్పుడు అన్నారు చూసారా, ఈ పాలస్తీనా జెండా పట్టుకొని ఇక్కడ తిరుగుతున్నారు అది ఇది అని. నాకు ఉమ్, దీంతో ఒక పాయింట్ గుర్తొచ్చింది. ఇప్పుడు ఆ, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్ ఆ, మొన్న ఎక్కడికో వెళ్ళాడు. వెళ్ళి సౌదీ అరేబియానో ఇటు వెళ్ళి వాళ్ళ కోఆపరేషన్ అడిగితే ఆ, ఉమ్, ఇంతలో సౌదీ అరేబియా ఏంటంటే అమెరికా మాట వింటోంది.
అమెరికా ఉమ్, ఒక 5 పాయింట్ థీరీ పెట్టింది అనమాట వాళ్ళకి, పాకిస్తాన్కి. ఉమ్, నువ్వు ఈ 5 పాయింట్స్ ఉమ్, ఒప్పుకుంటేనే మేము నీకు ఏమైనా ఫండ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, అది ఇదని. అందులో ఒక ఉమ్, పాయింట్ ఏంటంటే, వన్ ఆఫ్ ద పాయింట్ ఏంటంటే, ఇజ్రాయెల్ని నువ్వు గుర్తించాలి అని చెప్పి. వాడికి ఉమ్. ఇప్పుడు ఏంటంటే కుర్తిలో పడ్డ ఎలుక పొజిషన్ అయింది వాడికి. ఇప్పుడు వాడు ఇజ్రాయెల్ని వాడిప్పుడు సార్ చెప్పండి. వాడు చెయ్యాడు సార్, వాడు హమాస్ తరపున ఉన్నాడు, హమాస్ ఎగ్జాక్ట్లీ. పిలిపించుకొని వాడు చేస్తున్నాడు. వానికి అమెరికా చెయ్యదు, అమెరికా డిసైడెడ్. మనోళ్ళ ఎవిడెన్స్లు కూడా ఇచ్చుకున్నారు. ఇదంతా ఇప్పుడిప్పుడు జరగలేదు సార్. అవును, అవును. వాడు అటాక్ చేసింది మనోళ్ళు ఒక 2 నెలల నుండి స్ట్రాటజీ నడుస్తుంది ఇది. ఉమ్, అమెరికాకి నిఘా వచ్చింది, హమాస్ వాళ్ళు పాకిస్తాన్ లో చేరారు, పాకిస్తాన్ రాయల్ వెల్కమ్ ఇచ్చింది, ఇజ్రాయెల్ వాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఇండియాకి అలర్ట్ ఉండమన్నారు, ఇండియా స్లోలీ అంత అలర్ట్ ఉండే పరిస్థితి తీసుకొచ్చింది. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది మనోళ్ళు స్ట్రాటజీ పెట్టుకొని ఉన్నారు. ఇందులో కూడా వాళ్ళు మిస్టేక్ చేశారు. ఆ, ఇది జరిగింది హమాస్ స్టైల్లోనే జరిగింది. హమాస్ ఎప్పుడైతే ఇజ్రాయెల్ వాళ్ళు ఫంక్షన్ చేసుకుంటుంటే పోయి దాడి చేసిందో అదే స్టైల్లో వీళ్ళు చేశారు ఇక్కడ. అవును. అందుకని ఇప్పుడు అమెరికా కానీ ఇజ్రాయెల్ ఇమ్మీడియట్ రెస్పాండ్. ఇజ్రాయెల్ ఏమంటే నువ్వు స్టార్ట్ చేయి, నేను ఎండింగ్ చేస్తాను మొత్తం అని. ఇప్పుడు వాడు ఇటు ఫ్రంట్ వస్తాడా, బ్యాక్ వస్తాడా, పైకి వస్తాడా అనేది వానికి లేదు. ఎటు వైపు నుండైనా కొడతారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వాడు కూడా మన వైపే ఉన్నాడు. అవును, అవును. వాడు చెప్పాడు నువ్వు స్టార్ట్ చేయి, నేను కబ్జా చేసేస్తా అంటాడు. ఇలా దరిద్రం పోగొట్టేద్దామని అందరు కలిసి డిసైడ్ చేసుకొని మనల్ని మీరు మూవ్మెంట్ చేసుకోండి అని చెప్తారు. ఆ, మోడీ కూడా చెప్పాడు అన్ని దేశాలు పిలిచి, మీరు అవునన్నా కాదన్నా నేనైతే అటాక్ చేస్తున్నా, ఈయనేది లేదన్న అయిపోయింది. సార్ ఇప్పుడు ఇంకోటి. యా, ఇప్పుడు ఒక్కటి జరుగుతుంది సార్, జరిగితే మిసైల్ అటాక్ మన దగ్గర చాలా ఉంది, మనం బాగా కొడతాం. మన దగ్గర సుఖోయిలు ఉన్నాయి, ఆ, రఫేల్ ఉన్నాయి, బ్రహ్మోస్ అన్ని కూడా ఉన్నాయి ఉంది కదా, మనం. బ్రహ్మోస్ కూడా ఉంది. అన్ని ఉన్నాయి. రీసెంట్లీ మన వాళ్ళు లేజర్ కూడా తయారు చేసుకున్నారు. ఇవాళ అవును, వరల్డ్ ఎవరి దగ్గర లేరు లేజర్ వెపన్స్, మన దగ్గర ఉంది. అవును. కాబట్టి మన వాళ్ళు స్మాష్ చేసేస్తారు. అది కాదు, వాడికి ఇంకేది చేత కాకపోతే వాడేమైనా తిప్పలు పడితే ఏమైనా అటంబాంబ్ అంటే తీసుకొచ్చి చేసేటట్టు కాదు కదా. దాన్ని ఉమ్, మోయాల్సింది ఉంది, దాని మీద ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి. ఆ, వాటన్నిటికీ అయ్యే ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు వీడి దగ్గర లేదు ఉమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి వాడు ఇప్పుడు ఈ దెబ్బ తగిలితే ఇవాళే వాడు రూ. 300 రూ. 400 పోయినాడు కరెన్సీ ఎక్స్చేంజ్ ఆ, రేటు. అవును, అవును, అంత లాస్ లో ఉన్నాడు అవును. వాడు. ఇంకా పైకి రాలేడు వాడు, ఆ, పైకి రాలేడు. ఇంకోటి ఈసారి మన వాళ్ళు కబ్జా చేస్తే మనకి పొజిషన్ ఇవ్వరు. ఆల్రెడీ పీఓకే మనకు అవుతుంది ఈసారి. చెప్పేసారు అవును, పీఓకే తీసేసుకుంటామన్నారు. మళ్ళీ ఇంకా మన వాళ్ళు అన్నట్లాగా లాహోరు ఇదంతా పోతే ఆర్మీ మన వాళ్ళు అవును, కబ్జా చేస్తారు తప్ప వదలరు. ఎందుకంటే అఖండ భారత్ అదొక స్టెప్. అవును, అవును, అవును. సార్ అందుకని మనం అవకాశాన్ని వదులుకోము. సార్ ఇంకో క్వశ్చన్ నాకు మీతోటి ఏంటంటే, ఇప్పుడు మీరు వాటర్ ట్రీటీని ఆపేసాం కాబట్టి మనం వాటర్ని డైవర్ట్ చేయొచ్చు అని అన్నారు కదా. అది టైం ఉమ్. కనీసం 3 ఏళ్ళు పడుతుందేమో అని నా ఉద్దేశం. ఎందుకంటే అను రీజన్ ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఈ డిస్కషన్ వాళ్ళు చేసుకోకుండా వాళ్ళు చేసి ఉంటారా? నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు అక్కడ మీకు మేజర్ 3 నెలలే మేజర్ ప్రాజెక్ట్ టైము. సార్, మేజర్ ప్రాజెక్ట్ అక్కడ చేయాలంటే అవుతుంది. ఇప్పుడు చైనా వాళ్ళు 1 ఇయర్ లో కట్టారు, ఆ, పెద్దది. క- 1 ఇయర్ లో కరెక్టే. కట్టారు. ఇక్కడ ఏంటంటే మీకు 1 ఇయర్ 9 మంత్స్ అసలు ఎముకలు కొరికే చలి ఉంటుంది కదా, మీరు పనే చేయలేరు కదా అది అక్కడ. ఉండొచ్చు. కనీసం అక్కడ నుండి తీసుకొచ్చి రివర్స్ కి డైవర్షన్ ఎట్లా చేస్తారు అనేది వీళ్ళు డిస్కషన్ చేసుకోకుండా అది చేశారా మన గవర్నమెంట్? ఆ, మన మీటింగ్ పెట్టినప్పుడు, ఇవాళ కూడా మీటింగ్ పెట్టినప్పుడు దాని మీదే డిస్కషన్ చేసుకుంది. అంటే వాళ్ళకి వాటర్ పోకుండా ఆపగలమా లేదా? అది ఎట్లా డైవర్షన్ చేయాలి, ఎక్కడెక్కడ తీసుకుపోవాలి, దాన్ని ఉమ్, ఎటు కనెక్ట్ చేసుకోవాలి, అదంతా మన వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు ఓకే. కాలువలు తీసుకోగలుగుతారు సార్, కాలువలు తొందరగా చేయొచ్చు వర్క్స్ ఇస్తే. అవును, కాలువలు కాలువ చేయగలం. లేటెస్ట్ మిషన్స్ అవి చాలా ఫాస్ట్గా చేసేస్తుంది. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ అది చాలా తొందరగా చేసుకోవచ్చు. అవును, బ్రిడ్జ్ కట్టడం, డ్యామ్ కట్టడం అనేది టైం పడుతుంది. అవును, అది కూడా 1 ఇయర్ లో చేసింది చైనా అయితే. ఇప్పుడు మన వాళ్ళు అవును. కూడా అట్లాంటి మిషనరీస్ మన వాళ్ళ దగ్గర వచ్చేసినాయి. ఉన్నాయండి కాంట్రాక్టర్లు మిషన్. ఆ లెవెల్లో చేస్తున్నారు. అది దాని గురించి వరి ఏం లేదు సార్. ఒకటే వరి ఇప్పుడు మనం పడాల్సింది ఒకటే, యుద్ధం అనేది జరుగుతుంది గ్యారంటీ. మన యొక్క కెపాసిటీ అగేన్స్ట్ టెర్రరిజం అనేది మన వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు అనేది ప్రూఫ్ అవుతుంది, అది గ్యారంటీ. బట్ ఈ లోకల్ శత్రువుల నుండి మనల్ని Yeah. మనం ఎట్లా కాపాడుకోవాలా,
మనం ఎట్లా అలర్ట్ ఉండాలా? మనం ఈ నాలెడ్జ్ అంటే ఈ డౌట్స్ ని మనకున్న అనుమానాలు ఏవైతే వాళ్ళ మీద ఉన్నాయో వాళ్ళు నమ్మదగ్గోళ్ళు కాదు అనేది కన్ఫర్మ్. మీరు ఎందుకంటే ఇక్కడ ఇందాక ఏముందంటే మాట్లాడుతుంటే దీంట్లో నేను కట్ వాళ్ళు చే యా మీరు ఇందాక ఆ, మాట్లాడుతుంటే నేను కట్ చేశాను. సారీ ఫర్ దట్. మీరు అది చెప్పింది దీంట్లో ఇప్పుడు రిలవెంట్ కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. సో మీరు మళ్ళీ కంటిన్యూ చేయండి. సారీ. అది అది ఏంటంటే మనము ఇప్పుడు ఎటువంటి అలర్ట్ లో ఉండాలా? మనం ఎట్లా యూత్‌ని అందరిని ఇవాళ గ్యాదరింగ్ చేసుకొని ప్రతి ఒక్క లొకాలిటీలో రేపు పొద్దున ఎవరు జరుగుతుంది ఏంటిది అనే కన్నా ముఖ్యం ఎవరెవరు పాకిస్తాన్ ఫేవర్ గా ఉండే వాళ్ళు ఉన్నారు డౌట్ఫుల్ గా అనేది మనకు తెలిసిపోతుంటాయి. ఆ ఇన్ఫర్మేషన్ పోలీస్ కి ఇవ్వడం, పోలీస్ తోటి సపోర్టివ్ గా ఉండడం. ఎందుకంటే పోలీస్ ఒక్కటి చేయలేదు, మన బెంగాల్లో పోలీస్ అట్టర్ ఫెయిల్యూర్. వాళ్ళు మీద పడ్డ రోజు ఎందుకంటే పోలీస్ ఎందుకంటే అట్టర్ గవర్నమెంట్ ఫెయిల్యూర్. వద్దంటుంది కాబట్టి. అదే ఇప్పుడు మన దగ్గర అదే ఉంది కదా ఇప్పుడు గవర్నమెంట్. ఇప్పుడు ఇక్కడ కూడా కాంగ్రెసే కదా సార్ వచ్చిన దరిద్రం అది. తెలంగాణలో ఉన్నది కాంగ్రెసే. పాకిస్తాన్ ఐ లవ్ పాకిస్తాన్ అన్నోడు ఎమ్మెల్సీ ఉన్నాడు. భారత్ మాత అంటే ఎవరు, ఆమె ఏడు ఉంటది, ఆమె మొగుడు ఎవరు అన్నోడు అన్నతనే చీఫ్ ముసలోళ్ళు మినిస్టర్. ఉన్నాడు. ఆ, అదే అంటున్నా, వాళ్ళ మైండ్ సెట్స్ అవే ఉంటాయి. మనము వాళ్ళ యొక్క స్టెప్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ దేశభక్తి ఎంత ఉంది అనేది డౌట్ఫుల్లే కదా. అవును అవును ఎవడైతే భారత్ మాత లేదా అన్నాడో వాడు దేశభక్తుడు ఎట్లయితాడు? ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. అందుకని మనం అలర్ట్ ఉండాలి. ఎవరి నుండి అంటే మన లీడర్స్ నుండి. ఎందుకంటే నేను అస్సాంలోకి ఎమ్మెల్యే పట్టుడు పడ్డాడు, వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. నిన్న ఓవైసీ ఫస్ట్ యాంటీ మాట్లాడబోయినాడు, తర్వాత అమిత్ షా ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ మాట మార్చి మళ్ళీ అటాక్ చేయాలా పాకిస్తాన్ మీద అది ఇది అనుకుంటూ మాట మార్చినాడు. ఓ కానీ నిన్న మీటింగ్ పోలేదు. అమిత్ షా ఫోన్ చేసి నువ్వు రావాలా కంపల్సరీ అంటే పోయి అప్పుడు పోయినాడు. పేపర్లో వేరే మళ్ళీ విధంగా ఇచ్చారు సార్. పేపర్లో వేరే విధంగా ఇచ్చారు. నన్ను పిలవలేదు, నేను అందుకని వెళ్ళలేదు అని చెప్పి. ఏ, పోయాడు, అమిత్ షా పిలిస్తే పోయాడు కదా. ఓ ఓకే. వెళ్ళాడు, చెప్పారు, దాని మీద ఆయన స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఆ, ఇస్తూ మళ్ళీ వంకర మాటలు అయితే ఉంటాయి అన్నమాట. అది ఇక వాళ్ళ బుద్ధి అదే ఉంటది కాబట్టి ఇక వంకర మాటలు ఇవన్నీ నీళ్ళని ఆపితే ఎట్లా అది ఇది అని దాని మీద కామన్ మ్యాన్ ఏం చేసిర్రు అది ఇది అని అట్లా మొదలెట్టాడు మళ్ళీ. అది కుక్కతో వంకర ఇక వాడు ఉంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన అలర్ట్నెస్ ఉంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వార్ దాంట్లో సెన్సిటివ్ ప్లేసెస్ స్టేట్స్ ఏమి ఉన్నాయి, దాని మీద ఎక్కడెక్కడ మనకు వార్ జరుగుతుంది అనే దాంట్లో హైదరాబాద్ కూడా సెన్సిటివ్. పాకిస్తాన్ అవును కూడా హైదరాబాద్ నే టార్గెట్ చేస్తాడు. అవును. ఆ ఢిల్లీ ఇవే పడతాయని కాదు, హైదరాబాద్ మీద కూడా వాడు రేంజ్ ఉన్నాయి. వాడి దగ్గర 4500 కిలోమీటర్ వరకు వచ్చే వెపన్స్ వాడి దగ్గర ఉంది. ఇంకోటి డిఫెన్స్ అన్నీ హైదరాబాద్ లో ఉంది. కాబట్టి వాళ్ళు కంపల్సరీ టార్గెట్ చేస్తారు హైదరాబాద్. కాబట్టి మనం అలాంటి టైంలో ఏం చేయాలా? ఇప్పుడు మన దగ్గర మన స్కూల్ ఎడ్యుకేషన్ ఉండి లేదు. ఇప్పుడు మీరు కొరియా అటు సైడ్ అయితే వార్ అయితే ఏం చేయాలనేది వాళ్ళకు ఒక క్లాస్ ఉంటుంది. ఇప్పుడు వార్ అయితే ఓ సైరన్ వస్తుంది, సైరన్ వస్తే ఇంట్లో బాంబులు పడతాయి అని చెప్పి ఇంట్లో కింద ఎట్లా పడుకోవాలా, అప్పటికప్పుడైతే ఏం చేయాలా, ఒకవేళ వార్ అయిన తర్వాత ఇమ్మీడియట్ బయటకు వచ్చి పబ్లిక్ ఎట్లా హెల్ప్ చేయాలి, ఇదంతా ఒక ట్రైనింగ్ ఉంటుంది. మన దగ్గర అవేం లేవు కదా. అవును మన యూత్ కూడా అవేం ఆలోచించే పరిస్థితిలో లేదు కదా. మన కళ్ళ ముందర వాడు వస్తున్నాడు మర్డర్ అవుతుందంటే యూట్యూబ్లో పెట్టుకుందాం అని చెప్పి మొబైల్ పట్టుకొని వీడియోలు చేసే బ్యాచ్లు అయ్యా మనకి. అవును. ఒకటి వస్తుంటే మనం దాన్ని వీడియో తీయడానికి చూపించేంత ఇంపార్టెన్స్ మనకి హెల్ప్ చేద్దామనే దాంట్లో లేరు. ఇప్పుడు యూత్ అంతా ఆ టైప్ మైండ్ సెట్లు ఉన్నారు. అవును కాబట్టి అవును. మనం ఎట్లా తీసుకురావాలా వీళ్ళందరినీ మనము? ఇప్పుడు రేపొద్దున ఏదైనా జరగకూడదు జరిగితే ఇన్ కేస్ అన్నప్పుడు అప్పటికప్పుడు హెల్పింగ్కి ఏం ప్రిపేర్ కావాలా, ఇమ్మీడియట్ ఎట్లుంటుంది, ఇది ఒక టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంటుంది ఆ టైంలో. దాని అట్మాస్ఫియర్ని ఎట్లా మనం ఫేస్ చేయాలా, ఇదంతా మనము ఎడ్యుకేట్ చేసుకోవాలా. మనకు యా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మనం ఇన్ని రోజులు ఏందే మనల్ని ఓడేమన్నాడు మనల్ని ఓడేమన్నాడు అన్నట్టే ఉన్నాం కదా. వార్ నాకు అనేది వచ్చినప్పుడు ఏదైనా జరుగుతుంది. అవును ఇప్పుడు నాకు వార్ వచ్చినప్పుడు ఏదైనా జరుగుతుంది. అవును యువర్ రైట్. నాకు ఒక వేదిక్ ఆస్ట్రాలజర్ ఒక ఆయన ఉన్నాడు అనమాట, రాఘవేంద్ర సాయి అక్కిన ప్రగడ అని చెప్పి. ఆయన ఓకే. ప్రెడిక్ట్ చేసింది ఏంటంటే జూన్ జూలైలలో ఇండియాకి లో వార్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ టైంలోనే రాక్షస కణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి నాకు. జూన్ జూలైలో అవుతుంది అని ఆయన చెప్తున్నాడు అనమాట. నాకున్న ఆయన చెప్పింది ఏంటంటే అప్పుడు ఎత్తిపోయి ఉంటుంది. ఓ ఓకే ఓకే.
వరల్డ్ వైడ్ ఎర్త్ క్వేక్ వస్తుంది, ప్లస్ సునామీ కంపల్సరీ ఉంటుందని నాకు తెలిసిన అని చెప్పి ఉమ్, అది ఉంది ఓకే. ప్రెడిక్షన్. ఓకే. వారది ఇప్పుడు మన వాళ్ళు అన్ని చేసినాం, మేము అదే టైం రావచ్చు, దాని ఎఫెక్ట్ ఇది రావచ్చు, ఎవరు చెప్పలేము దాని గురించి. యా యా బట్ ఇది జరుగుతుంది, మనం ప్రిపేర్ అయి ఉండాలి, మనం యా యా ప్రికాషన్స్ ఉండాలా, ప్రిపేర్ అయి ఉండాలా, యా. ఒకళ్ళకొకరు సపోర్టివ్గా ఎట్లా ఉండాలా అనేది మనం ఎడ్యుకేట్ చేసుకోవాలా, ఉమ్, ప్లస్ అలర్ట్ ఉండాలి. అవును అవును. ఎందుకంటే శత్రువు పాకిస్తాన్లోనే లేడు, ఇక్కడే ఉన్నారు. ఇక్కడ వాళ్ళతోటే లీడర్లు మెయిన్ భయం ఉన్నారు, వల్ల కూడాను. అవును. లీడర్లు ఉన్నారు, మనల్ని డైవర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, మనల్ని మిస్గైడ్ చేసి మనల్ని మనల్ని ఎవడు రక్షిస్తాడో వానికి against గా మనల్ని మైండ్ తిప్పే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. షూర్ సార్. ఆ నోట్ తోటి ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్ని ఆపుతాను. సో ఓకే, మనం మళ్ళీ రాబోయే రోజుల్లో దీని గురించి మళ్ళీ మాట్లాడదాము. ఓకే సార్, ఓకే, ఓకే సార్. ఓకే సార్. అందరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ